So ముందుగా కంగ్రాచులేషన్స్ ఫర్ విరాట్ కోహ్లీ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆర్సీబీ టీమ్ ఫర్ విన్నింగ్ ఏ 34th మ్యాచ్ ఐపీఎల్. సో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఐపీఎల్లో నవ్ అగైన్ విరాట్ కోహ్లీ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ హైయెస్ట్ స్కోరర్స్. ప్లస్ ఇంకొక విషయం ఏంటి గమనిస్తే అంటే ఇప్పటి వరకు ఐపీఎల్లో ఈ 34 మ్యాచ్లలో ఇప్పటికీ 6 సెంచరీస్ కంప్లీట్ అయిపోయింది. 6 సెంచరీస్. సో ఇంట్రెస్టింగ్గా ఈ సెకండ్ ఫేజ్ అనేది ఉంటుంది. సో నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడితే నేను ప్రిడక్షన్లో మాత్రం ఐ జీటీ. సో టగ్ ఆఫ్ వార్గానే వీళ్ళు ముగ్గురు ఆడతారు వాళ్ళు ముగ్గురు ఆడతారని చెప్పి నేను ఒకసారి గమనించండి. సో ఎనీవే గెలుపు ఓటములు అనేది సహజం. బట్ సాయి సుదర్శన్ కూడా మంచి ఫామ్లోకి వచ్చి తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ అట్లీస్ట్ ఇంకొక లాస్ట్ ఫేజ్లో 15 ఓవర్స్ నుంచి 20 ఓవర్స్ మధ్యలో ఇంకొక 20 రన్స్ యాడ్ చేస్తే ఈ మ్యాచ్ అనేది ఇంకా రసవత్తంగా వచ్చు. ప్లస్ విరాట్ కోహ్లీ క్యాచ్ వాషింగ్టన్ సుందర్ పట్టింటే కంప్లీట్గా వన్ సైడ్ అయ్యేది. పడిక్కల్ బాగానే ఆడిండు. సో పటిదార్ 6 అది ఏదైతే సో ఒక 206 సంబంధం లేకుండా చిన్న మార్జిన్ అయిపోతుంది విరాట్ కోహ్లీ. సో గల్లీలో మనము ఒక మంచి పెద్ద అన్న వచ్చి బౌలింగ్ ఇవ్వమని అంటే మన బౌలింగ్లో 6లు కొడుతుంటాయి. అంత ఈజీగా నిన్న బ్యాటింగ్ ఆడాడు. ఆ వికెట్ పడింటే డెఫినెట్గా ఆర్సీబీ అనేది ఓడిపోయింది నేను అనుకుంటున్నా. ప్లస్ కృణాల్ పాండ్యా ఆ త్రో బౌలింగ్ మళ్ళీ స్టార్ట్ చేసిండు. ఇట్స్ అన్ఫార్చునేట్ థింగ్. 50 రన్లు ఇస్తున్నా అతన్ని సో వాళ్ళ తమ్ముడిలాగానా అన్నలాగానా హార్దిక్ పాండ్యా ఏమవుతాడో కానీ అలానే బిహేవ్ చేస్తున్నాడు. ఇక్కడ గ్రీస్ అవతలకి వెళ్ళి బాల్ ఇసిరేయడము అది ఐపీఎల్ బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితి. అతను బౌలింగ్ రియల్గానే ఏ రాకపోతే బ్యాటింగ్ తీసుకొని బ్యాటింగ్కి రావాలి కానీ అంత చెత్తగా బౌలింగ్ అనేది. సో అలాంటి బౌలింగ్ అశ్విన్ వేసిండు. వాషింగ్టన్ సుందరు మంచిగా వీళ్ళంతా వేసుకుంటూనే వచ్చేసి ఇక స్పిన్లో అనిల్ కుంబ్లే కానీ చూస్తున్నాం. స్పిన్కి కూడా వీ హ్యావ్ ఎ ఎబిలిటీ. సుయాష్ శర్మ వేయట్లేదా? సో ఎందుకు అంత పర్టికులర్గా ఫాస్ట్ బౌలింగ్ వేయాలనుకుంటే కంప్లీట్గా మీడియం ఫేస్కి వెళ్ళిపోవాలి. అతన్ని ఈ మధ్య చూస్తుంటే అసలు ఆ మ్యాచ్ మీద కొద్దిసార్లు ఆయన బౌలింగ్ చూస్తుంటే ఇంట్రెస్ట్ అవుతుంది. ప్లస్ జాస్ బట్లర్ ఇంకో కొద్దిసేపు ఆడి సుదర్శన్ ఎంత సేపు నిల్చున్నాడో అది యంగ్స్టర్. ఇతను సీనియారిటీ పెరుగుతుంది కాబట్టి ఐపీఎల్లో వాళ్ళు కూడా పొజిషన్ ముందుకు రావాలి కాబట్టి ఆలోచించాలి. ఇప్పటి వరకు అయితే ఆర్సీబీ సెకండ్ పొజిషన్లో డిపెండింగ్ ఛాంపియన్స్ లాగా సెకండ్ పొజిషన్లో ఉంది. మంచిగా ఆడుతున్నారు ఎక్కడ కూడా. సో దే ఆర్ నాట్ ఇన్ బ్యాక్. సో హ్యాజల్వుడ్ బౌలింగ్ యావరేజ్గా పడ్డా హీ విల్ కమ్ బ్యాక్. అండ్ ఇక జీటీ గురించి స్పెషల్గా రబాడా ఏదైతే బౌలింగ్ టీమ్ డేవిడ్కి వేసిండో ఆ ఓవర్ మాత్రం మంచిగా అనిపించింది. రషీద్ ఖాన్ అయినా అవుట్ చేసిన విధానము. సో ఇంకా జీటీ ఓడిపోయింది కాబట్టి డెప్త్ అనాలిసిస్ అవసరం లేదు. వాళ్ళకు కూడా తెలుసు ఎక్కడ పోయింది అనేది. ఫస్ట్ ఇన్నింగ్స్ మీదనే సెకండ్ ఇన్నింగ్స్ ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ ఇన్నింగ్స్లో స్కోరు 1.5 220 కొట్టుంటే ఏదన్నా ఛాన్సెస్ ఉండేది. విరాట్ కోహ్లీ క్యాచ్ మిస్ అవ్వడము ప్లస్ ఇంకొక 30-40 రన్స్ 20 రన్స్ అడిషన్ ఎక్కువ అయ్యేది. పవర్ ప్లే చూస్తే ఇద్దరు కూడా అంతేం లేదు. ఒకరు 57 ఒకరు 60. ఈయన అండ్ యావరేజ్ ఇద్దరు సేమే ఉన్నారు పవర్ ప్లేలో. సో క్యాపిటలైజేషన్ ఆఫ్ లాస్ట్ ఫైనల్ బిట్వీన్ 15 to 20 అవర్స్. ఎప్పుడైతే మనము ఇనిషియల్గా ఏమనుకుంటాం అంటే పవర్ ప్లే బాగా ఆడింటే ఇక్కడ ఆ 5 ఓవర్స్లో బాగా ఆడిన వాళ్ళకి గెలుస్తుంటారు. నిన్న 100 రన్స్ 10 ఓవర్స్లో వాళ్ళు కొట్టడం అప్పటికే మ్యాచ్ అయిపోయిందని ప్రతి ఒక్కరు అనుకున్నారు. బట్ వికెట్స్ 5 తొందరగా పడడము ఛాన్స్ ఉంటుందేమో అనుకున్న సమయానికి హిట్టర్స్ వచ్చి సో మ్యాచ్ని ఫినిష్ చేయడము. ఇది ఒక కృణాల్ పాండ్యా ఈజ్ ప్లేయింగ్ ఏ ఫెంటాస్టిక్ నాక్ ఇన్ బ్యాటింగ్. ఇదండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఎంకరేజ్ చేయండి. ఇట్స్ బెటర్.